మన స్కూల్లో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలుగు మీడియం కావాల్సిన వారు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావాల్సిన వారు ఇంగ్లీష్ మీడియం అన్నీ ఉన్నాయి. కనుక మనం మన స్కూల్ని మనం ఒక్కసారి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి బయట ఊర్లకు పంపించే వాళ్ళు ఒకసారి ఆలోచించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. మన ఊర్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ కూడా మన కొత్తపల్లి స్కూల్కి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా రాయితీలు కూడా వస్తున్నట్టు ఉన్నాయి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా మళ్ళొకసారి ఆలోచించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ స్కూల్ కార్యక్రమం కోసం ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి మన స్కూల్లో వంట చేసే అమ్మలందరికీ కూడా వారికి మా ధన్యవాదాలు. మేము ర్యాలీ చేస్తామనగా వాళ్ళు కూడా వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. వారి యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా అందజేశారు. మరి వారికి కూడా మా ధన్యవాదాలు. ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రభుత్వ బడిలోనే చదువుతాను. ఎక్కడో చదువుకోవడం దండగా, ప్రభుత్వ పాఠశాల ఉండగా, ఎక్కడో చదువుకోవడం దండగా, ఎక్కడో చదువుకోవడం దండగా, ఎక్కడో చదవడం దండగా, ప్రభుత్వ పాఠశాల ఉండగా, ఎక్కడో చదవడం దండగా, ప్రభుత్వ పాఠశాల ఉండగా. గుండెపోటు వచ్చేటప్పుడు ప్రథమ చికిత్స మరి వస్తే ఏ విధంగా చేయాలనే స్కిట్ ని ప్రదర్శించినటువంటి విద్యార్థులకి మన కొత్తపల్లి ప్రెసిడెంట్ గారు బొమ్మాల రామ్ గారు మరి వాళ్ళకి బహుమతులను అందజేస్తున్నారు. మరి ఈ స్కిట్ చేసినటువంటి అందరూ కూడా ముందుకొచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నారు. అందరూ చప్పట్లు కొట్టాలి. ఇక్కడున్న ఒక ముఖ్యమైనటువంటి విషయం, నిన్ననే మన 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే కొత్తపల్లి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు అలాగే పూర్వ విద్యార్థుల దృష్టిలోకి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకొని వస్తున్నాము. ఏంటంటే మేము మీరు అందరం ఎంతో ఆసక్తిగా ఈ 10వ తరగతి ఫలితాలు ఉన్నాయి కదా, వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి ఆ ఫలితాలు విడుదల కాగానే మరింత ముమ్మరంగా మరింత భారీ ర్యాలీ చేపట్టబోతున్నాం. ఇది 10వ తరగతి పరీక్షలు విడుదల కాగానే ఉంటుంది. మీకు ముఖ్యంగా భరోసా ఇస్తున్నాం ఏంటంటే మన ఉపాధ్యాయుల మీద మాకు చాలా నమ్మకం ఉంది. చాలా కష్టపడి చాలా కసరత్తు చేయించి మంచి మార్కులు తెప్పించేలా చాలా కష్టపడ్డారు. మాకు సత్ఫలితాలు వస్తాయని చాలా నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత తక్కువ ప్రచారం చేయడం జరిగింది 10వ తరగతి మార్కులు మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల. ఈసారి ఆ ఇది లేకుండా ఖచ్చితంగా ఆ ఘనమైన ఫలితాలు ప్రతి గడపకు చేరుకునేలా చేస్తాం. దయచేసి వచ్చే ర్యాలీలో మరింత ముమ్మరంగా భాగస్వాములు అవుతారని మరీ కోరుతున్నాం. అయితే ఇప్పుడు జరగబోయే చిన్న కార్యక్రమం, చిన్న నాటిక మన చిన్నారులు చేయబోతున్నారు. వీరు మన దేశపు భవిష్యత్తు. మీ చప్పట్లతో వారికి గట్టి ప్రోత్సాహం ఇస్తారని మరీ కోరుతున్నాం. How can I cook for many people? To cook dinner for a party. Anyway, I will try to cook. My dear friends, our foreign is on bed and is not able to cook food for the big party. I want to help Raju. Who will come with me now? I am big enough to prepare rice for the party. Can I join you? I can grind the things that need fat, cooking in minutes. I can slice and dice it.
The vegetable get ready to a tomato, chili, and hello. Hello, can I help you? Yes, you are most welcome. Come on, friends, let's begin cooking. I can't believe this. All the food for party is ready. All dishes very delicious. Who helped you in cooking? Thank you all for preparing such a delicious dinner. You are most welcome. ఆనందం నీకే స్వాగతమంటుంది.
ప్రభుత్వ బడిలోనే చేర్చు, నీ పిల్లల తలరాతను మార్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, నీ పిల్లల తలరాతను మార్చు. ఎక్కడో చదవడం దండగా, మన ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉండగా, ఎక్కడో చదవడం దండగా, మన ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉండగా, ఎక్కడో చదవడం దండగా, మన ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉండగా అందరూ చదవాలి, అందరూ ఆడాలి, అందరూ చదవాలి, అందరూ ఆడాలి, అందరూ చదవాలి, అందరూ ఆడాలి, అందరూ ఆడాలి, అందరూ చదవాలి. అందరూ ఆడాలి. ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రగతికి వెలుగు సాధిస్తాము, ప్రభుత్వ బడిలో చదువుతాను, ప్రగతికి వెలుగు సాధిస్తాము, ప్రభుత్వ బడిలోనే చదువుతాను, ప్రగతికి వెలుగు సాధిస్తాము. ప్రభుత్వ బడిలో చదువులు, నీ పిల్లల జీవితానికి వెలుగులు, ప్రభుత్వ బడిలో చదువులు, నీ పిల్లల జీవితానికి వెలుగులు. అరే ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలోనే చేర్చు, ప్రభుత్వ బడిలోనే చేర్చు, ప్రభుత్వ బడిలోనే చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, నీ పిల్లల భవిష్యత్తు మార్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలోనే చేర్చు, ప్రభుత్వ బడిలోనే చేర్చు. నీ పిల్లల భవిష్యత్తును మార్చు. దయచేసి మరికొద్ది నిమిషాలు పిల్లలందరూ ఓపిక పడాలి. అలాగే ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కొంచెం సేపు ఓపిక పడితే సభ ముగుస్తుంది, ఈ ర్యాలీ ముగుస్తుంది. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉపాధ్యాయులను వారి యొక్క అభిప్రాయాలను తెలుపుతూ అతి కొద్ది సమయం తీసుకుంటూ ఆఖరిగా ప్రధాన ఉపాధ్యాయులు వారు కూడా మాట్లాడుతూ ఈ భారీ ర్యాలీని ముగిస్తారని మరి కోరుతున్నాం. ముందుగా లెక్కల మాస్టర్ మన రామ్ మేషర్ గారిని మాట్లాడవలసిందిగా ఈ ర్యాలీని ఉద్దేశించి పాఠశాలను ఉద్దేశించి మరీ కోరుతున్నాం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు కొత్తపల్లిలో జరపబడినటువంటి ఈ ర్యాలీ యూత్ మరియు రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా అనుకున్న దానికంటే దిగ్విజయంగా పూర్తయింది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది 90% నెరవేరింది. మన పాఠశాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గ్రామంలో వృద్ధుల నుంచి అందరూ కూడా ఆలకించారు. మరి మనం డిసిప్లైన్గా మెలిగి మంచి మార్కులు సంపాదిస్తూ మంచి క్రమశిక్షణతో ఉంటూ మన పాఠశాలకి గ్రామస్తులు ఎంతగా సహకరిస్తున్నారో ఆ సహకారాన్ని మనం అందిపుచ్చుకుంటూ మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడంలో గ్రామ యువత ఒక చక్కనైనటువంటి ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళికని పటిష్టంగా అమలుపరిచింది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అలాగే మీ చదువులు కూడా విజయవంతంగా సాగాలంటే ఒక చక్కని ప్రణాళిక, టీం వర్క్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మరి ఇంక మీకు విశ్వసించడానికి లేదు. మరొకసారి మన పాఠశాల తరపున, పాఠశాల సిబ్బంది తరపున ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకి మరియు గ్రామ యువతకి మరియు అలాగే ముఖ్యంగా కార్యక్రమానికి లీడ్ తీసుకున్నటువంటి సంతోష్ గారికి, ఈ కార్యక్రమం యావత్తు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడంలో సహకరించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుడు షణ్ముఖ రామేశ్వర గారికి మరొకసారి మన అందరి తరపున కూడా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మరొక రోజు మరొకసారి విజయవంతంగా మా ర్యాలీ నిర్వహిస్తామని అందరికీ హామీ ఇస్తూ అందరికీ జై హింద్. ఆఖరిగా ప్రధాన ఉపాధ్యాయులు వారు మాట్లాడి ముగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 2 సూచనలు. ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి స్కూలు, ఇక్కడ చదివిన వాళ్ళందరూ జీవితాలు బాగుపడ్డాయి, అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఒకే ఒక అభినందన, మా సంతోష్ మాస్టర్ డాక్టర్ సంతోష్ గారు ఉన్నతమైన విద్యావంతులై ఉండి ఈ స్థాయిలో మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయిలో చూడాలని తపన చాలా అభినందనలు. అయితే ముఖ్యంగా ఏంటంటే స్కూల్ వాతావరణం అనేది ఇక్కడ చాలా అదృష్టం. మంచి టీచర్స్, ఒక మంచి అవేర్నెస్ అంతా బాగుంది. చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఇటువంటి సపోర్ట్ లేదు, ఇప్పుడు సపోర్ట్ ఉంది. మనం ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా కావాలి. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే స్కూల్ వాతావరణం అనేది ఇది చాలా బహిరంగంగా ఉంది. ఇటు పిల్లలు ఆ లోపల నుండి బయట చూస్తే
ఆ మూడే అంటే ఎడ్యుకేషన్ మూడు అనేది ఉండాలంటే ఇక్కడ అశోక్ చెట్లు ఒక 2-3 వరుసలుగా ముందు ప్రాంగణం కానీ వేస్తే ఆ లోపల స్టూడెంట్స్ బయట చూసినప్పుడు ఒకే ఒక ఆశ్రమంలో ఉన్న ఒక గ్రీన్లో ఉండాలి. మెయిన్ వాతావరణం కూడా ఒకసారి మనం అది జరిగిందేదో నష్టం జరిగింది కొంతవరకు, బాగా పరిసరాలు వాతావరణం చాలా చాలా డ్యామేజ్ అయింది, చాలా బాధగా ఉంది. అది ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే గుర్తిస్తే స్కూల్ని ఎలా చెడగొట్టారో అందరికీ తెలుసు. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నదాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ స్కూల్ ముందు ఉండేది 3 వరుసల్లో అశోక చెట్లు కానీ పొడవుగా పెరిగినప్పుడు ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు, అంటే మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుపు వచ్చేది, అంత మంచి వాతావరణం ఉండేది. వాతావరణం మెయిన్ అండి, ఎడ్యుకేషన్ వాతావరణం ఉండాలి. అంటే టీచర్స్ మెయిన్ బాగుంది, పిల్లలు బాగుంది, చదువుతున్నారు, బాగా చెప్తున్నారు, బాగా బాగుంది. వాతావరణం మనం మార్చగలిగితే మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయస్తున్నారు. కొత్తపల్లి పాఠశాల మరి పరిధిలో గ్రామ పెద్దల యొక్క మరి సహకారంతో ఈరోజు మనము మన పాఠశాల యొక్క మరి ఎన్రోల్మెంట్ అంటే అడ్మిషన్స్ కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించాం. మరి దీనికి మరి పెద్దలు మరియు యూత్ అందరి సహకారం మాకు ఎంతో మరి ఉత్సాహాన్ని ఇచ్చింది, ఉల్లాసాన్ని ఇచ్చింది, మరింత బాధ్యత మాకు పెంచింది. మరి ఆ బాధ్యతను గుర్తించుకొని మా వంతుగా మరి మా కృషిని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి దీనికి అందరికీ కర్త కర్మ క్రియ అయినటువంటి మరి సంతోష్ గారికి మరియు సింహశివసలం గారికి, గ్రామ పెద్దలైనటువంటి ఆయనకి, అలాగే మిగతా పెద్దలందరూ కూడా, అలాగే వాళ్ళకి సహకరించిన యూత్, అలాగే చాలా చాలా మాకు ఈ తోడ్పాట్లు ఇచ్చారు, మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చారు. అదే ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మేము మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా పాఠశాలతో కూడా మేము ప్రయత్నిస్తాం. మరి మనం అనుకున్నట్టుగా మరి ఆ ఎన్రోల్మెంట్ పెరిగితే మరింత మనకి స్టాఫ్ రావడానికి అవకాశం ఉంది. మరి ఆ స్టాఫ్తో పాటు మరింత మనకి విద్యార్థులు మంచి భవిష్యత్తు ఇక్కడ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మరి మీ అందరు ఇచ్చినటువంటి సహకారం మరింత మరి మాకు బలాన్ని ఇచ్చి మంచి ఫలితాలను ఇచ్చి ఇప్పుడు మాకు ఈ సహకరించినందుకు మీకు చాలా సంతోషం. మరి ఈ యొక్క కార్యక్రమాలు ఈ గ్రామంతో కాకుండా మాకు ఈ కొద్ది రోజులు అయినాక నాకు రేపటి స్పాట్ నేను ఒక 10 రోజులు రాను, నెక్స్ట్ మాకు 25 తర్వాత మాకు ఫ్రీ అవుతాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మేము టచ్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా మేము సింగిల్ గా చేస్తాము, ఇప్పుడు అందరూ సమూహంతో చేసాం. చాలా సక్సెస్ఫుల్ గా మాకు ఇది చాలా బాగా గ్రాండ్ గా జరిపించినందుకు మరొకసారి గ్రామ పెద్దలకి మరియు యువజనులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము కూడా మా వంతుగా ఆ వేసవికాలంలో టూర్ అనేది వేస్తాము, అన్ని గ్రామాల్లో తిరుగుతాం. మరింత మా వంతుగా మేము ఎన్రోల్మెంట్ మరి చేస్తామనేది మరి తెలియజేస్తున్నాం. మరి కాలతీతం అవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించేద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ గీతంతో అందరం ఆలపించి ముగించేద్దాం. అందరం డిస్పర్స్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.